ఒక మాజీ ఇన్సూరెన్స్ ఏజెంట్ 3 సంవత్సరాల్లో 413 కోట్లు సంపాదించాడు. అదే అద్విక ట్రేడింగ్ స్కామ్. ఒక మనిషిలో ఉండే అత్యాశని అవతల వాళ్ళు ఎలా క్యాచ్ చేసుకున్నారు, అందులో చాలామంది 1100 మంది డబ్బులు ఎలా పోగొట్టుకున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా వినండి. మనలో కూడా ఇలాంటి అత్యాశలు ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అందుకని ఈ వీడియోని మనం చేస్తున్నాం. చివరిదాకా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన యూట్యూబ్ ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఒక మాజీ ఇన్సూరెన్స్ ఏజెంట్ 413 కోట్లు 3 సంవత్సరాల్లో సంపాదించాడు. ఎలా, ఏం చేశాడు అనేది చూద్దాం. విజయవాడ, హైదరాబాద్ కేంద్రంగా అద్విక ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీ అనే ఒక స్కామ్ జరిగింది. ఇందులో మెయిన్ ప్రొపరేటర్ వెంకట ఆదిత్య అండ్ భార్య సుజాత. ఈ ఆదిత్య అనే అతను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేశాడు. ఒక 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత తను బయటకు వచ్చేసి ఒక ట్రేడింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ట్రేడింగ్ కంపెనీ పేరు మీద ప్లాన్ చేసుకున్నాడు. ఓకే, ఈ కంపెనీలోకి బాగా ఇన్సూరెన్స్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న, బాగా మాట్లాడగలిగే ఒక 60 మందిని ఎంప్లాయీగా రిక్రూట్ చేసుకున్నాడు. పార్ట్నర్స్గా రిక్రూట్ చేసుకున్నారు. ఈ 20 మందికి ఏం చెప్పాడంటే, మీరు తీసుకొచ్చే ట్రేడింగ్ కోసం మీరు తీసుకొచ్చే పర్సన్స్ నుంచి ప్రతి ₹1,00,000కి 4,000 మీకు కమిషన్ ఇస్తా అని చెప్పాడు. నువ్వు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి కస్టమర్ దగ్గరికి డబ్బులు తీసుకొస్తావో క్లయింట్ దగ్గర నుంచి, వాళ్ళకి ప్రతి 1,00,000కి 5,000 నుంచి 8,000 కమిషన్ ఇస్తా అని చెప్పాను. 1,00,000కి 5,000 వడ్డీ నుంచి 8,000 వడ్డీ ఇస్తా, నేను ట్రేడింగ్ చేసి నీకు డబ్బులు ఇస్తా అని చెప్పారు. సో మేము దుబాయ్లో ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తాం, ఈక్విటీ డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గరికి తెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ట్రేడింగ్ చేసింది మహా అంటే 14 లక్షలే, కానీ మిగిలిందంతా కూడా 1,100 మంది దగ్గర 413 కోట్లు సేవ్ తీసుకున్నారు. సో స్టార్టింగ్ ఒక 1 ఇయర్ ఏం చేశారంటే, ఆ వచ్చిన అమౌంట్ అంతా వీళ్ళ దగ్గర పెట్టుకొని స్టార్టింగ్లో నమ్మకం కలిగించడానికి ఇంట్రెస్ట్లు కరెక్ట్గా ఇచ్చారు 1 ఇయర్ దాకా. అలాగే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కమిషన్స్ పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటూ పోయారు, ఎందుకంటే ఇంకెక్కువ అమౌంట్ రావాలి కదా. సో స్టార్టింగ్లో అది 50 కోట్ల నుంచి 100 కోట్లే వచ్చింది. లాస్ట్ 2 ఇయర్స్లో అది 400 కోట్లకు అయింది. ఇక లాస్ట్ 1 ఇయర్లో ఇది మనం ఎత్తేద్దాం అనుకునే టయానికి ఇంట్రెస్ట్ ఇవ్వడం ఆపేశారు. అప్పుడు కొంతమంది కంప్లైంట్ ఇస్తే ఈ విషయం బయటపడింది. బాస్, ₹1,00,000కి ఓకే, ఎవడో ట్రేడింగ్లో చేసి నీకు నెలకి 8,000, 1,00,000కి 8,000 ఎక్స్ట్రా ఇస్తా, నెల 8,000 ఎక్స్ట్రా ఇస్తానంటే ఎలా నమ్ముతాం? సో మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్ కూడా అంత రిటర్న్స్ ఇమీడియట్గా ఒక నెల తీయలేడు కదా. అంత అత్యాశకి వెళ్ళిపోతే మన డబ్బులంతా పోయినట్టే కదా. ఇప్పుడు చాలామంది డబ్బు రికవరీ అవ్వాలి. కొన్ని డబ్బులేమో బంగారం రూపంలో, ఆస్తుల రూపంలో ఉన్నాయి. ఇంకొంత డబ్బేమో వేరే దేశాలకు పంపించారు. దాన్ని కలెక్ట్ చేయడానికి గవర్నమెంట్ చూస్తుంది. బట్ ఒక్కసారి దేశం దాటిపోయిందంటే అది రావడానికి చాలా స్కోప్ తక్కువ. సో ఇలాంటి ఈ మధ్యకాలంలో చాలా 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 జరుగుతున్నాయి బాస్. రీసెంట్గా కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మోసం జరిగింది. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని ఫోకస్ చేసి వాళ్ళొక టీంలో జాయిన్ చేసుకుంటారు. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్. సో ₹1,00,000 నుంచి 10 లక్షల దాకా జాయినింగ్ ఫీజు. నా దగ్గర డబ్బులు లేదు అంటే నీకేం పర్లేదని చెప్పి ఒక యాప్ నుంచో దీని నుంచో లోన్ ఇప్పించి దీంట్లో కట్టిస్తారు. దాంట్లో ఏం ప్రొడక్ట్ ఉండదు. డైరెక్ట్ సెల్లింగ్లో ప్రొడక్ట్ కావాలి అని గవర్నమెంట్ రూల్ తెచ్చేవారికి ఏం తీసుకొచ్చారు, ఒక పనికిరాని ఒక వాచ్ పట్టుకొచ్చారు. ఆ వాచ్ని వాళ్ళకి ప్రొడక్ట్ ₹1,00,000, 2,00,000, 5,00,000 అని పెట్టి ఇచ్చారు. నువ్వు ఇలాంటి వాళ్ళని ఒక 10 మందిని తీసుకొస్తే, ఇంత జాయినింగ్స్ వస్తే నీ కమిషన్ ఇంత వస్తుందని చెప్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు, ఈ 10 లక్షల మీద నీకు ఇంకో కమిషన్ ఇస్తున్నాడు. లేదా 10 మంది ₹1,00,000 టర్న్ ఓవర్ జరిగితే దాని మీద ఒక కమిషన్ ఇస్తున్నాడు. ఈ ఫ్రాడ్ రీసెంట్గా కేసు అయింది. సో దాదాపుగా 14 మందిని అరెస్ట్ చేశారు. బాస్, నువ్వు జాయిన్ అయ్యి ఇంకొక 10 మందిని జాయిన్ చేస్తే నువ్వే 10 లక్షలు పోగొట్టుకున్నావు. ఇది సరిపోలేదని నీకు తెలిసిన 10 మందిని తీసుకొచ్చి అందులో ఇరికిచ్చేసావు. నువ్వు ఏమీ చేయకుండా 10 లక్షలు ఆడబెడితే డబ్బు ఆడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? సో డబ్బుకు సంబంధించిన ఏ పని చేసినా అది సెబీ రిజిస్టరా, ఆర్బీఐ రిజిస్టరా, ఈ రెండే చూస్తారు. ఆర్బీఐ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళే డబ్బులు అడుగుతారు ఇన్వెస్ట్మెంట్ కోసం. అవి బ్యాంకులో అవ్వచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్, స్టాక్స్ అయితే సెబీ రిజిస్ట్రేషన్ ఉంటే వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటారు. లేదు ఇన్సూరెన్స్, నువ్వు దాంట్లో డబ్బులు పెడుతున్నావు అంటే ఇన్సూరెన్స్ సెక్టర్, ఐఆర్డిఏ దాంట్లో డబ్బులు అడుగుతారు.
రిజిస్ట్రేషన్ ఉంటే అడుగుతారు. ఇవి కాకుండా నీకు ఏదో జస్ట్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తే నీ డబ్బులు ఎక్కడ రొటేట్ చేస్తున్నాడు? మ్యూచువల్ ఫండే 12% రిటర్న్ ఇవ్వట్లేదు కదా, నువ్వు 10 మందిని జాయిన్ చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం ఆలోచించాలి కదా, జాగ్రత్త ఉండాలి కదా. ఓకే, మనీ సర్క్యులేషన్ పాంజీ స్కీములలో ఇరుక్కోవద్దు. ఎవ్వడు కూడా ఖాళీగా నీకు ఒక 10 లక్షలు ఇచ్చి నువ్వు ఏం చేయకు 10 మందిని జాయిన్ చేయి డబ్బులు వస్తున్నాయి అంటే అబద్ధం, అది జరగదు. జాయినింగ్ల మీద డబ్బులు వస్తున్నాయా? పచ్చి అబద్ధం. ప్రొడక్ట్ సేల్స్ మీద, టర్న్ ఓవర్ మీద డబ్బులు ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ గైడ్లైన్స్, తెలంగాణ అండ్ ఆంధ్ర గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం చేసే కంపెనీలలో టర్న్ ఓవర్ మీద మీరు ఎంతమంది కలిసి ఎంత ప్రోడక్ట్ వాడారు, ఎంత సేల్ జరిగింది, ఆ సేల్స్ మీద కమిషన్స్ వస్తాయి. జాయినింగ్ల మీద రూపాయి రాదు. అలా వస్తుందంటే అది ఎప్పుడో ఒకసారి నీ తలకు చుట్టుకుంటుంది. నెక్స్ట్ క్రిప్టోలో, ఈ క్రిప్టోలో కూడా మీరు మా యాప్లో ఇన్వెస్ట్ చేయండి, మా కాయిన్ దాంట్లో హోల్డ్ చేసి పెట్టండి. మీరు ఏం చేయకపోయినా 1,00,000, 2,00,000, 5,00,000 పెట్టండి. ఎవ్రీ మంత్ మీకు 2% ఎక్స్ట్రా వస్తుంది. క్రిప్టో పెరిగేది ఎక్స్ట్రా వస్తుంది, మీకు కూడా ఇంకా ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తాం. అంటే క్రిప్టో రేటు పెరుగుతుంది అనుకోండి, ఇప్పుడు 1 lakh పెట్టారు, అది రేపు 1,10,000 అయిందా, ఓకే, ఆ 1,10,000 మీద కూడా మీకు 2% నేను ఎక్స్ట్రా కమిషన్ ఇస్తాను. ఇలా 1 year 2 years అయిపోయిన తర్వాత యాప్ ఎత్తేస్తున్నారు, అడ్రస్ లేకుండా పోతున్నారు. ఓకే, క్రిప్టో అనేది నీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేసుకో, వెబ్సైట్లోకి వెళ్ళు. నేను ఒక వీడియో కూడా చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వు, దాని నుంచి ఇన్వెస్ట్ చేసుకో. అంతేగాని నువ్వు జాయిన్ అవ్వు, 10 మందిని తీసుకొస్తే నీకు ఇంకో కమిషన్ ఇస్తా. క్రిప్టోలో మనం పోగొట్టుకోవడమే దండగా అంటే మళ్ళీ ఇంకో 10 మందిని లాస్ చేయొద్దు. నీకు అంతగా ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసుకో, తక్కువ అమౌంట్తో కొద్దిగా ప్లాన్ చేసుకో. కానీ అందరి డబ్బులు తీసుకొచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్లో చెయ్యకు. క్రిప్టోలో ఆ రూల్ లేదు, నీ సొంతగా నువ్వు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే చెయ్యి. ఇండియాలో ఇంతవరకు క్రిప్టో బ్యాన్ అనేది ఎక్కడ లేదు. బట్ క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్కి మళ్ళీ ఆస్తులు అమ్మి అప్పులు చేసి తీసుకురాకు. నీ దగ్గర ఉన్న దాంట్లో కొంచెం ఇన్వెస్ట్ చేయి, అది ఒకవేళ లాస్ అయిపోయినా నువ్వు ఇబ్బంది పడకూడదు. ఓకేనా? అంతే తప్పితే అప్పులు చేసి తీసుకొచ్చి ఇది లాస్ అయిపోయిందా నువ్వు సూసైడ్లు చేసుకొని ఫ్యామిలీ అంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండకూడదు. ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఏజెంట్ డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ రిసిప్ట్ కూడా కంపెనీ కట్టడం లేట్ చేస్తున్నాడు, అటు ఇటు వాడుకుంటున్నాడు, ఆ రిసిప్ట్ కూడా ఇవ్వట్లా. ఓకే, ఈ రోజుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ఈజీ ప్రాసెస్ అయింది. ఓకే, నీకు ఒకవేళ ఏజెంట్ ఉన్నా, నీకు నమ్మకస్తుడైనా ఏజెంట్కి డబ్బులు ఇచ్చి నువ్వు కట్టించుకోవడం కన్నా, ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలియదు, ఏజెంట్ కూడా మనిషే కదా, ఏ ప్రాబ్లం అవుద్దో తెలియదు, ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవడానికి చూడండి. ఇన్సూరెన్స్ ఇప్పుడు జనాల్లో ఒక అవగాహన వస్తుంది, ఇన్సూరెన్స్ల మీద నమ్మకం పోగొట్టకండి. ఓకేనా? సో ఎట్ ద సేమ్ టైం చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు వాళ్ళకి ఏది నీడ్ ఉందో అది కాకుండా మిస్ సెల్లింగ్ చేస్తున్నారండి. అంటే అవసరమైంది కాకుండా మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏదేదో ఇచ్చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి ఏది అవసరమో, ఏది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుద్దో అది ఇస్తే ఇన్సూరెన్స్ సెక్టార్ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది, ఏజెంట్ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకాలు పోగొట్టుకోవద్దు. సో ఇలాంటి మోసాలు రియల్ ఎస్టేట్లో కూడా జరుగుతున్నాయి. ఓకే, లేఅవుట్ అప్రూవల్ లేని వాటిలలో పలాంది వస్తుంది ఇది అదే అని చెప్పేసి డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న వాటిలలో మళ్ళీ ఇన్వెస్ట్ చేయించడం. ఓకే, లేఅవుట్ లేని వాటిలలో ఇన్వెస్ట్ చేయడం, తర్వాత అందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇరుక్కున్న డబ్బులు తీసుకోలేక, ముందుకెళ్ళలేక, బిల్డర్ సపోర్ట్ ఇవ్వక చాలా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. ప్రతిదీ కూడా డీటెయిల్స్ కనుక్కున్నాక దిగండి. ఎందుకంటే మన డబ్బు ఎంతో కష్టపడితే కానీ ఆ డబ్బు రాలేదు, అత్యాశకి వెళ్ళిపోయి తక్కువ రేట్లోనే వస్తుంది కదా అని చెప్పేసి అసలు అది అప్రూవ్ ఉందో లేదో లేని లేఅవుట్లో డబ్బులు ఇరుక్కుపోయి అవస్థపడే పరిస్థితి తెచ్చుకోకూడదు. సో ఈ వీడియోలో నేను ఓవరాల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, జెన్యూన్గా మీకు డబ్బు రావాలంటే మీ ప్రయత్నాన్ని చేసుకోండి. వాడెవడో 8 రూపాయలు వడ్డీ ఇస్తున్నాడు, 10 రూపాయలు వడ్డీ ఇస్తున్నాడు అని మీ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి అందులో పెట్టేసుకొని ఇన్ని రోజులు మీ కష్టం అంతా బూడిదలో పోసుకోవద్దు. ఓకేనా? అండ్ ట్రేడింగ్, క్రిప్టో ట్రేడింగ్ కూడా మీ సొంతగా చేసుకోండి, 10 మందిని తీసుకొచ్చి జాయిన్ చేయొద్దు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్, పాంజీ స్కీమ్స్ ఇవి. ప్రతి 100 కంపెనీల్లో ఒక 10-15 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ చేస్తాయి. మిగిలిన చాలా కంపెనీలు ప్రొడక్ట్ అనేది లేకుండా, ఒకవేళ ఉన్న పనికిరాని ప్రొడక్ట్ని పెట్టి దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ కింద లక్షలు కట్టించుకుంటున్నారు. అలాంటి వాటికి అసలు వెళ్ళనే కూడదు. సో నేను చెప్పిన పాయింట్స్లో మీకు ఏమర్థమైందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, పొద్దాక డైరెక్ట్ సెల్లింగ్ అనో క్రిప్టో కరెన్సీ అనో ట్రేడింగ్ చేసే వాళ్ళకి అది షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.